క్లైమేట్ చేంజెస్ అంటే వాతావరణ మార్పులు చాలా రంగాల మీద ప్రభావం చూపిస్తున్నట్టే ఉద్యానవన పంటల మీదుగా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. సో ముఖ్యంగా ఈ సీజన్లో మామిడి తోటల మీద వాతావరణంలో వస్తున్న మార్పులు అంటే పగటిపూట ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండడము, రాత్రి వేళ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడం, ఈ తారతమ్యాల వల్ల మామిడి తోటలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయన్నటువంటి వార్తలు వస్తున్నాయి. మామిడి తోటల సాగులో మెలకువలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద కొన్ని సూచనలు తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. దినపత్రికల్లో మామిడి తోటల పరిస్థితుల మీద, ముఖ్యంగా మామిడి రైతులు ఏ విధంగా నష్టపోతున్నారన్న దాని మీద ఒక ప్రధానమైన వార్త వచ్చింది. ఆ వార్త గురించి ఒక్క నిమిషం మీకు వివరించిన తర్వాత మనం కొన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. ఉద్యానవన శాఖ గణాంకాల ప్రకారం ప్రస్తుతం మన తెలంగాణలో 2,89,000 ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతున్నాయి. ఇందులో 2,70,000 ఎకరాలు దాదాపు కాత కాసే స్థాయిలో ఉన్నాయి. అదేవిధంగా ఈ మామిడి తోటల్ని సాగు చేస్తున్నటువంటి రైతులు 9,227 మంది. మొత్తంగా ఈ మామిడి సీజన్లో ఈ విస్తీర్ణంలో ఉన్న తోటల నుంచి వస్తున్నటువంటి దిగుబడి 10,23,000 మెట్రిక్ టన్నులు. అదేవిధంగా రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న దాని మీద కొన్ని వార్తలు వచ్చినాయి. అందులో ఒక 2 పాయింట్లు, సంగారెడ్డి, నారాయణపేట జిల్లాలలో కొత్త వైరస్లు, అదేవిధంగా మహబూబాబాద్, వరంగల్ జిల్లాలో తామర పురుగు, నల్గొండ, ఖమ్మం జిల్లాలలో 40% తోటలలో ఇళ్ళలు రాలిపోవడం, అదేవిధంగా ఆదిలాబాదు, జగిత్యాల జిల్లాలలో టెంకె పురుగు. మొత్తంగా తెలంగాణ మామిడి రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే, ఎలాంటి సూచనలు పాటిస్తే ఈ మామిడి దిగుబడిని అధికంగా సాధించగలుగుతారు, ఇప్పుడున్నటువంటి సమస్యలను అధిగమించి ఎక్కువ ఫలసాయాన్ని పొందుతారో మున్గోడు హార్టికల్చర్ ఆఫీసర్ రావుల విద్యాసాగర్ని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. నమస్తే సాగర్. సో ఒక కీలకమైన పరిస్థితులలో, ఒక దశలో ఈరోజు ప్రధాన పత్రిక సాక్షిలో వచ్చిన ఒక వార్త నేపథ్యంలో మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యల గురించి ఆ పత్రిక ప్రస్తావించింది. నిజంగానే ఉద్యానవన శాఖ నుంచి ప్రతి మండలంలో ఉన్న రైతులకు నేరుగా ఉద్యానవన శాఖ అధికారి పోయి రైతుని తిరిగి సలహాలు సూచనలు ఇచ్చే పరిస్థితి ఉండదు. కానీ ఈ యొక్క వీడియో చేయడం వల్ల మనం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మామిడి రైతులకు మీ ద్వారా ఒక అద్భుతమైన సమాచారాన్ని, సలహాలని, సూచనలు ఇవ్వచ్చన్న ఉద్దేశంతో వచ్చినాం. నిజంగా ఇప్పుడు రాష్ట్రంలో అంటే పత్రికల్లో వచ్చిన విధంగానే పరిస్థితి ఉందా? మామిడి తోటల పరిస్థితి ఎలా ఉంది? ముందుగా భూమిపుత్ర యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నమస్కారాలు. ప్రధానంగా ఒక్క తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాలు, తెలంగాణలో ఒక్కడే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా వాతావరణం లోపల క్లైమేట్ చేంజెస్ వచ్చినాయి. ప్రధానంగా మీరు చూస్తున్నారు, రోజు ఉదయాన 9 గంటల వరకు కూడా ఒక పొగ మంచులాగా ఉన్నటువంటి దట్టమైనటువంటి మంచుతో కూడినటువంటి వాతావరణం మార్చి 10, 15, 20, 15 తారీఖు తేదీల్లో కూడా మనం చూడడం అనేది చాలా అరుదు. సహజంగా మనం జనవరి నెలలో సంక్రాంతికి ముందు, సంక్రాంతికి ఒక 5 రోజుల ముందు, 10 రోజుల ముందు ఒక మంచుతో కూడినటువంటి వాతావరణం ఉండి మనిషి ముందు ఒక 7 గంటలకు 8 గంటల లోపు ఏం కనిపించట్లేదు, ఏం జరగట్లేదు అనేటువంటి వార్తలు చూస్తుండేటువంటి పరిస్థితి ఉంది. జనవరి పోయింది, ఫిబ్రవరి పోయింది, మార్చి 18 వాళ్ళ ఈరోజు 18 వార్త. అది మార్చి 15, 18 తారీఖుల్లో కూడా, 15 తారీఖులు, 16 తారీఖుల్లో కూడా ఈ రకమైనటువంటి వాతావరణం ఉండడం వల్ల మామిడి మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపింది. అట్లని ఒక్క మామిడి పంట మీదనే చూపుతుందా అని అంటే మిగతా పంటలలో కూడా ఇప్పుడు పూత పిందెకు వచ్చేటువంటి కొన్ని బత్తాయి తోటలు, కొన్ని చోట్ల నిమ్మ తోటలకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఉన్న చోట కూడా ఈ ప్రాబ్లం ఉంది. అయితే ప్రత్యేకంగా మామిడిలో ఈ ప్రభావం ఇప్పుడు మ్యాంగోకి సంబంధించినటువంటి సీజన్ కాబట్టి ఎక్కువ ప్రభావం ఉంది. ఆ బత్తాయి వాటికి సంబంధించినటువంటిది ఏంటంటే ఆల్రెడీ కాయల ఫార్మేషన్ దగ్గర దీనికి ఏం ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే లేటుకు సంబంధించినటువంటి ఫ్లవరింగ్ వచ్చినటువంటి కండిషన్స్ ఉంటాయో అక్కడక్కడ తోటలలో ఈ ప్రాబ్లం ఉన్నట్టుగా నోటీస్ చేసినాం. అసలు మంచే ఎందుకు ప్రాబ్లం, అసలు సైంటిఫిక్ రీజన్ ఏంటి, అసలు మంచు కురిస్తే లాభమా నష్టమా, అసలు మంచుకు సంబంధించినటువంటి ప్రాబ్లం వల్ల ఇట్లా అసలు జరుగుతుందా అనేటువంటి సైంటిఫిక్ అప్రోచ్, సైంటిఫిక్ దాంట్లో వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ మనకు అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఎవరైనా సరే. మీ ఛానల్ ద్వారా దాన్ని చెప్పడం కోసం ప్రయత్నం. ఇప్పుడు
జనరల్గా మంచు అనేదాన్ని మీరు చిన్న చిన్న డ్రాప్లెట్స్ రూపంలో పడుతుంటాయి. ఎప్పుడన్నా మంచును టేస్ట్ చేసి చూడడం కానీ లేకపోతే మన నోటి దగ్గరికి రుచి గుళికల దగ్గరికి పడ్డప్పుడు కొంచెం ఉప్పు లాంటి ద్రావణం ఉన్నట్టుగా సాల్టీ నేచర్తో ఉంటుంది. సో ఈ సాల్టీ నేచర్తో ఉన్నటువంటి ఈ డ్రాప్లెట్స్ ఏమైతున్నాయో ఒక సాల్టీ 2 సాల్టీలు కావు, కుప్పలు కుప్పలుగా వచ్చేటువంటి సాల్ట్. ఎప్పుడైతే సాల్ట్కి సంబంధించినటువంటి కండిషన్ ఎప్పుడైతే ఎక్కువ జరుగుతుందో ఈ వైట్ కలర్లో ఉన్నటువంటి పూత మొత్తం మాడిపోవడం అనేది జరుగుతుంది, రెడ్డిష్గా మారిపోతుంటుంది. అంటే చాలా చోట్ల ఉప్పు ద్రావణాన్ని మీరు పిచికారీ చేస్తే, సోడియం సాల్ట్ను పిచికారీ చేస్తే గడ్డి మందు ప్రభావం ఎట్లుండి గడ్డి ఎట్లా చనిపోవడం జరుగుతుంటుందని చెప్పేసి మనం అంటుంటాము. క్షారగుణం పెరిగిపోయి ఆ సాల్టిష్ నేచర్ తోటి ముఖ్యంగా ప్రభావం అనేది చూపుతుంది. ఈ సాల్టిష్ నేచర్తో ఉండడం వల్ల ఈ చిన్న చిన్నగా వచ్చినటువంటి పిందె, తర్వాత చిన్న చిన్నగా వచ్చినటువంటి ఖాత, పూత ఇదంతా కూడా డ్యామేజ్ అవుతుంది. పైగా 7, 8, 9 గంటల వరకు కూడా ఈ మంచుతో కూడినటువంటి దట్టమైన పొగలాగా ఉండేటువంటి ఈ దాని ద్వారా ముఖ్యంగా తేనె మంచు పురుగు, రసం పీల్చే పురుగుల యొక్క పరిస్థితి విపరీతంగా పెరిగిపోతుంది. తేనె మంచు పురుగు, రసం పీల్చే పురుగుల యొక్క పరిస్థితి, తేనె మంచు పురుగు ఏం చేస్తుంది అంటే ఒక నల్లటి బ్లాకిష్ లేయర్ను విసర్జిస్తుంది. మసిమంగు లాగా ఆకుల మీద నల్ల 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 మచ్చలు, బ్లాక్ స్పాట్స్ ఇవన్నీ రకరకాలుగా వస్తాయి. గుత్తులుగా ఉన్నటువంటి ఈ పూత మీద అప్పటికే సాల్టీ స్ట్రక్చర్ తోటి ఉన్నటువంటి ఈ గుణంతో ఉన్నది, ఇది దాని మీద ప్రభావం చూపడం వల్ల గుత్తులుగా రాలి కింద పడిపోవడం అనేది జరుగుతుంది. ఈవెన్ చిన్న పిందె సైజు అంటే జొన్న గింజ పిందె సైజు లోపు ఉన్నంత వరకు కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. జొన్న గింజ దాటి కొంచెం పెద్ద సైజుకి అయినప్పుడు ఈ ప్రాబ్లం యొక్క పరిస్థితి కొంచెం తగ్గుతుంటుంది. సో క్రమంగా వాతావరణంలో మార్పులు డిసెంబర్లో, జనవరిలో, ఫిబ్రవరిలో, డిసెంబర్ మొదటి కాలం లోపల ఈ తెల్లవారుజామున వచ్చేటువంటి పొగ ఏదైతే ఉందో, పొగ లాంటి ఒక మంచు లాంటి ప్రభావము అది క్రమంగా 7, 8 గంటల వరకు కూడా, కొన్ని చోట్ల అయితే 8:30 వరకు కూడా ఈ యొక్క ప్రభావం చూపడం వల్ల ఎక్కువ కాలం, జనరల్గా ఒక డిసెంబర్ నెలలో, జనవరి నెలలో ఓ 10 రోజులు వచ్చింది, 5 రోజులు వచ్చింది, దీని మీద ప్రభావంతో జరుగుతుంది అని అంటే నడుస్తుంది. జనవరి నెలలో, డిసెంబర్ నెలలో వచ్చిన పూతకు ఆ ప్రాబ్లం వచ్చింది, జనవరి నెలకు వస్తుంది, ఫిబ్రవరి నెలకు వచ్చింది, ఇప్పుడు మార్చికి సంబంధించిన దగ్గరికి ఇంకా కొన్ని చోట్ల పూతలకు సంబంధించినటువంటి పరిస్థితి వస్తున్నప్పుడు కూడా ఈ ప్రభావం ఉండేసరికల్లా మామిడి యొక్క పూతకు దఫాలుగా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కాబట్టి మామిడి పూత తర్వాత మామిడి యొక్క చిన్న చిన్న పిందెలు రాలిపోతున్నాయి. మరి ఏం చేయాలి సార్, ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎట్లా దీన్ని నివారించాలి అంటే ప్రధానంగా ప్రకృతి ద్వారా వచ్చినటువంటి ఏదైతే పొగ ఉందో, మంచు ఉందో, మంచుతో కూడినటువంటి దీన్ని మనం ఎలాగా కంట్రోల్ మన చేతుల్లో లేదు. కానీ మొక్కలకు నీళ్లను పిచికారీ చేస్తుడు ఒక ఫాగింగ్ లాగా చేసేటువంటి సిస్టమ్, అంటే మనం ఏమంటాం, ఒక డ్రాప్లెట్ లాగా వాటర్ను పిచికారీ చేయడం ద్వారా ఏదైతే ఈ మంచు యొక్క ప్రభావంతో ఉన్నటువంటి సాల్టిష్ గుణం ఉందో దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. నెంబర్ 1. సో నెంబర్ 2 ఏం చేయొచ్చు అంటే తేనె మంచు పురుగుల యొక్క ప్రభావాన్ని రానియకుండా, మసిమంగు లాంటి పరిస్థితిని రానియకుండా మనం నివారించుకోవాలి. ఈ తేనె మంచు పురుగులను, మసిమంగును వీటిని రానియకుండా మనం చేయడానికి రసం పీల్చే పురుగుల యొక్క మందులు పిచికారి చేసుకోవడం. అయితే ఈ పూత రాకంటే ముందుకే రైతు సోదరులు ఈ మసి మంగు ఏదైతే వస్తుంది, మసి లాంటి మంగు టైపు, దాని మీద ఒక లేయర్ లాగా ఒక బ్లాక్ కలర్ కోటింగ్ వచ్చినప్పుడు దానికి సహజంగానే మనము స్టార్చ్ పొడి అంటే గంజి పొడికి సంబంధించినటువంటి దాన్ని పిచికారీ చేసుకుంటాం. గంజి పొడి ఏంటంటే గోరువెచ్చని నీళ్ళ లోపల ఒక 200 లీటర్ల నీళ్లకు ఒక 2 కేజీల గంజి పొడిని కలుపుకొని పిచికారీ చేసుకున్నప్పుడు ఈ గంజి లాంటి జిగట అనేది ఆకు మీద ఉన్న ఒక లేయర్ మీద ఒక పీల్ లాగా, మనం మనుషులకు ఇంకొక లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది, ఒక పీల్ లాగా స్టిక్కింగ్ అతుక్కుపోతుంది. 1 డేకు
ఈ ఎండ కొట్టడం ద్వారా ఈ పీల్ లోపల ఉన్నటువంటి ఆకు లోపల కింది భాగంలో ఉన్నదంతా కూడా దగ్గరికి వస్తుంది. 2 days కల్లా మొత్తం ఈ మనం కొట్టిన గంజి మిశ్రమం అంతా దాని ఆకుల మీద ఉన్నటువంటి లేయరు మంచు అది ఇదైతే మసితో ఉన్నటువంటి ఇదంతా కూడా ఒక పీల్ లాగా వచ్చేసేస్తుంది. 3rd డేకు వాటర్ను పిచికారీ చేయడం ద్వారా ఈ ఆకు మీద ఉన్నటువంటి ఆ బ్లాకిష్ లేయర్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా క్లియర్ అవుతుంది. దాంతోపాటు రసం పీల్చే పురుగులు, దోమల యొక్క గుడ్లు, కోశస్థ దశలు, ఆకుల పై భాగాన కానీ ఆకుల లోపల భాగాన కానీ ఎక్కడికైనా పెట్టేసి ఉన్నాయి అన్నీ కూడా ఒక్కసారిగా క్లీన్గా వాషౌట్ అవుతాయి. ఈ వాషౌట్ అయినప్పుడు ఎప్పుడైతే ఆకుకు పత్రహరితం గ్రీన్ కలర్లో ఉన్నటువంటి పిగ్మెంటు సన్కు ఓపెన్ అవుతుందో కిరణజన్య సంయోగక్రియ ప్రాపర్గా జరుగుతుంది. తద్వారా పిండి పదార్థం బాగా తయారైపోయి మొక్క ఉన్నటువంటి ఈ పిందెలకు కాయలకు కూడా బలమైనటువంటి ఆహారాన్ని ఇస్తాయి. తద్వారా బలంగా తయారు. ఇప్పుడు పూత ఉన్న దశలో కూడా మీరు చెప్పింది చేయొచ్చా? ఇప్పుడు ఆల్రెడీ పూత మీద ఉంది, పూత మీద ఉంది చెట్టు, పిందెల్లాంటి సైజుకు వచ్చినప్పుడు బఠానీ గింజ పరిస్థితుల్లో ఉన్నప్పుడు చేసుకోవచ్చు. బఠానీ గింజ కంటే లోపలుండి ఇప్పుడిప్పుడు ఇంకా కొంత పూత ఉండి కొంత ఆల్రెడీ చిన్నగా అంటే మనము చిన్న గింజ మన జొన్న గింజ లాంటి సైజులో ఉన్నప్పుడు సజెస్టబుల్ కాదు. జొన్న గింజ దాటినంత సైజుకు సంబంధించినటువంటి పరిస్థితి పోయిన తర్వాత చేసుకోవచ్చు. స్టార్చ్ చేయొచ్చు. లేదంటే మీ ఏరియాలో ఏమన్నా కుంకుడుకాయల పౌడర్ టైపు దొరికితే కూడా కుంకుడుకాయల పౌడర్ను కూడా వాడచ్చు. మన జిల్లాలో కొంతమంది ఫార్మర్స్ ట్రయల్ చేసి ఉన్నారు. ఎందుకంటే నల్గొండ జిల్లాలోనే కుంకుడుకాయకు సంబంధించినటువంటి సోప్ నట్ పౌడర్ను పద్మారెడ్డి గారు వాళ్ళ దగ్గర తీసుకొచ్చినప్పుడు కూడా కొంతమంది ట్రయల్ చేశారు. ట్రయల్ చేస్తే చాలా బెస్ట్ రిజల్ట్స్ వచ్చినాయి. ఏమున్నాయి కుంకుడులో బ్యాక్గ్రౌండ్లో కొయ్యి మనం రిజల్ట్స్ కనుక చూసినట్టయితే కుంకుడు లోపల ఈ సర్ఫెక్టెంట్ గుణంకు సంబంధించిన క్లీనింగ్నెస్ ఉండేటువంటి గుణం ఉంది. ఈ జిగట లాంటి పదార్థము, స్టార్చ్ లాంటి మసి ఉన్నటువంటి పదార్థానికి ఈ దుమ్ముదుల్ని క్లీన్ చేసే గుణాలు కుంకుడులో ఉన్నాయి. షాంపూ లెక్క పనిచేస్తుంది. సో దాన్ని పిచికారీ చేయడం ద్వారా దీని లోపల ఉన్నటువంటి ఈ మసి అది కూడా కొంతవరకు ప్రభావం చూపుతుంది, చాలా వరకు క్లియర్ అవుతుంది అనేది కొంతమంది రైతులు చెప్తున్నటువంటి రిజల్ట్స్. గంజి నీళ్లు కొట్టిన తర్వాత అంతేనా? గంజి నీళ్లు వేరే, కుంకుడు వేరే. అవును, అంటే ఇది కొట్టిన తర్వాత కొట్టాలంటారా? సపరేట్ అసలు సపరేట్ సార్. ఇప్పుడు ఒకవేళ అన్ని చోట్ల గంజి నేను కొట్టుకోలేను, పూత మీద కూడా నేను గంజిని కొట్టలేను, పూత ఉంది, పిందెలు ఉన్నాయి, చిన్న సైజులో ఉన్నాయి, ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు పూత మీద ఏది కానీ పిచికారీ చేసుకోవచ్చు. ఇదేమో న్యాచురల్గా ఆకు మీద ఒక లేయర్ లాగా బ్లాక్ కలర్ కోటింగ్ ఫామ్ అయితే దాన్ని రిమూవ్ చేయడానికి ఒక పీలర్ లాగా పనిచేస్తుంది. ఈ పీలర్ టోటల్ క్లీన్ చేస్తుంది. ఇదైతే సింపుల్గా మన వాడుక భాషల్లో నాకు మొత్తం డస్ట్, ముఖానికి అంతా డస్ట్ ఉంది, మీరు పీల్ వేసుకోండి, ఒక 5 నిమిషాల తర్వాత ఆరిపోతుంది, ఆరిపోయిన తర్వాత పీల్ వేసి గుంజేసేస్తే ఇందు లోపల ఉన్నటువంటి మలినాలంతా వచ్చేసేస్తే అనేది ఒక భాగం. పీల్ కాదు, సబ్బు పెట్టుకొని కడుక్కోండి, మొత్తం కూడా అదంతా బ్లాకిష్ లెక్చర్ అంతా క్లియర్ అవుతుంది అనే దానికి ఎట్లయితే ఉంటుందో ఇది కూడా అంతే. అది వేరు, ఇది వేరు. అది ఇది రెండు చేసుకుని ఏదైనా వాడచ్చు, రెండు చేసుకోవచ్చు. అసలు ఏది లేకుండా కూడా మీరు నార్మల్గా కూడా ఏమన్నా కంట్రోల్ చేసుకుంటాం, వదిలేసేసుకుంటామని చేసుకో. ఎందుకంటే రెండు కూడా బోత్ ఈజ్ ఆర్గానిక్ సైడ్, 100% ఆర్గానిక్. కెమికల్గా మనం కంట్రోల్ చేసి కెమికల్గా జరిగేటువంటి పరిస్థితి, ఇప్పుడు కెమికల్గా కంట్రోల్ చేసేటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు కొంతమంది తేనె మంచ పురుగు వీటిని నివారించడం కోసం ఎసిఫేట్ అనేటువంటి పురుగు మందును అది చేస్తారు. ఎసిఫేట్ అనే ఒక పురుగు మందు 1.5 grams per liter ఆఫ్ వాటర్ను పిచికారీ చేస్తుంది. అదేం చేస్తుంది? అందులోపల ఉన్నటువంటి మసిని క్లీన్ చేయదు, అందులోపల ఉన్నటువంటి పురుగును చంపేసేస్తుంది. మసి అట్లనే ఉంటుంది. మసి అట్లనే ఉండి పురుగు పోయిన తర్వాత పురుగు రాకుండా కంట్రోల్ చేసుకోగలుగుతాం. కానీ ఫోటోసింథసిస్ యాక్టివిటీ అంటే మామిడి చెట్లకు సంబంధించిన పిందెలు ఉన్నటువంటి కాయలు పోషకాలు కావాలి, నిరంతర ప్రక్రియగా ఫుడ్ తయారు చేసుకోవాలి. కాబట్టి ఆ ఫుడ్ తయారీలో పురుగు ఇంకా ఎఫెక్ట్ చేయడం ద్వారా మొదటికి నష్టం జరగకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ పురుగును రానియకుండా దాని యొక్క గుడ్డు దశ, కోశస్థ దశను కూడా కంట్రోల్ చేసుకుంటూ నార్మల్గా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. దీని ద్వారా అది జరుగుతుంది.
ఇంకొకటి ప్రధానంగా వచ్చిన ఒక ప్రశ్న ఉంది, ఇది మన మాల్ ఫార్మేషన్ డిజార్డర్. మాల్ ఫార్మేషన్ డిజార్డర్ అనేది ఇప్పుడు కాదు, అది ఎక్సెస్ న్యూట్రియంట్స్, ఎక్సెస్ సప్లిమెంట్స్ అందుబాటులోకి జరిగినప్పుడు. అంటే ఇప్పుడు తోటలలో ఆ సమస్య ఉందన్నది ఒకటి పాయింట్ ఉంది కదా. ఇప్పుడు తోటలల్లో ప్రతి తోటలల్లో అన్ఈవెన్ షేప్స్లో న్యూట్రియంట్స్, ఫెర్టిలైజర్ అవైలబిలిటీ జరిగినప్పుడు, ఈ క్లైమేటికల్ చేంజెస్, డిజార్డర్స్ వచ్చినప్పుడు మాల్ఫార్మేషన్ అనేది ఒక గుత్తులుగా వస్తుంది. ఇప్పుడు మాల్ఫార్మేషన్ వచ్చినప్పుడు మాల్ఫార్మేషన్ ఎక్కడైతే బాడీ వచ్చిందో దాన్ని క్లియర్ చేసుకొని దానికి పైన బోడో పేస్ట్ కానీ బోడో మిక్చర్ కానీ పిచికారీ చేసుకుంటూ నార్మల్గా చేసేసి నార్మల్ ఎరువులు ప్రూనింగ్ చేసి కట్ చేయాల్సి వస్తుంది. తప్పనిసరిగా దాన్ని ప్రూనింగ్ చేసి కట్ చేయకుండా అది మాల్ఫార్మేషన్ అనేది కంట్రోల్ కాదు. సో ఇది ప్రధానంగా చేయాలి. ఇక ప్రధానంగా మామిడి రైతులు ఇప్పుడు ఉన్నంత వరకు కాయల వరకు, కాయలు, పిందెలు, కొన్ని చోట్ల శివలింగం, శివరాత్రి దాటిపోయింది, శివలింగం సైజు కంటే కొంచెం పెద్దగా ఉన్నటువంటి మామిడికాయలు కూడా అక్కడక్కడ తోటల్లో ఉన్నాయి. సో వాళ్ళను మీ భూమిపుత్ర యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళు చేసుకోవాల్సినటువంటి జాగ్రత్తలలో చాలామంది ఫీల్డ్ లోపల ప్రధానమైనటువంటి తప్పేం చేస్తున్నారంటే 2 నుంచి 3 నెలలు 4 నెలలు వాడబెట్టేటువంటి పరిస్థితి చేస్తున్నారు. చెట్లని తోటకు నీళ్లు పెడతలేరు. తర్వాత ఒక రకమైనటువంటి అపోహ, నీళ్లు పెడితే పూత రాలుతుంది, నీళ్లు పెడితే కాత రాలుతుంది, నీళ్లు పెడితే మొక్కకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ జరగదు అనేటువంటి ఒక రకమైనటువంటి అపోహలు ఉన్నాయి. జనరల్గా వాడు అనేది ఎందుకు పెట్టాలి, వాడు అనేది పెడితే ఎందుకు వస్తుంది అని అంటే, నేను ఉపవాసం ఉంటే నా లోపల ఉన్నటువంటి యాంటీబాడీస్ అన్నీ క్లియర్ అయిపోతే మొత్తం నా శరీర వ్యవస్థ అంతా ఒక కంట్రోల్ కండిషన్లోకి వస్తుంది. నేను రిజిన్యూయేట్ చేసుకోవడానికి, నన్ను నేను చేసుకోవడం కోసం పెట్టేది ఉపవాసం. అట్లా మామిడి మొక్కల కోసం మామిడికి సంబంధించినటువంటి దాంట్లో చేసేటువంటిది పూతను చేసుకోవడానికి, దాని లోపల ఉన్నటువంటి పిండి పదార్థం అంతా శాఖీయ దశలో, అంటే కొత్తగా జనరేషన్ను, కొత్త ఉత్పత్తిని, కొత్త వాటిని, కొత్త కొమ్మలను, కొత్త పూతలను, కొత్త ఖాతాలను ఇట్లా రకరకాలుగా తీసుకుంటే పోయి నిరంతరం అదే ప్రక్రియలో ఉంటే దాన్ని బ్రేక్ చేసి నువ్వు ఫ్లవర్ జనరేషన్ చేయడం కోసం, ఇక నాకు సఫిషియెంట్గా సరిపోయింది ఫుడ్ మెటీరియల్, నేను ఫ్లవర్స్ని ఇవ్వాలి ఇప్పుడు అని చెప్పేసి చెప్పడానికి, ఎప్పుడైతే చెట్టును ఆ రకమైనటువంటి సైన్లోకి పంపేయగలుగుతామో వెంటనే నా జనరేషన్కి సంబంధించిన స్టేజ్ అయిపోతుంది, నేను పునరుత్పత్తి చేసుకోవాలి అనే కండిషన్కి వచ్చి అప్పుడు మొక్క ఆకుల నుంచి దాపెట్టుకున్న పిండి పదార్థాన్ని కాస్త చిల్లింగ్ టెంపరేచర్, అంటే చల్లని వాతావరణం రాగానే కింద నీళ్ళు ఇయ్యంగానే ఏకదమ్మున అందులో నుంచి పొట్ట లోపల నుంచి ఫ్లవర్ అనేది వస్తుంది. ఇది దాని లోపల జరిగేటువంటి సైన్స్. ఇది ఫ్లవర్ వచ్చింది, ఫ్లవర్ వస్తే పొట్టతో ఉన్న ప్రెగ్నెన్సీ ఉమెన్ ఎట్లను చెట్టు కూడా అంతే విధంగా మనం ఆలోచించుకోవాలి. అట్లా ఆలోచించుకొని దానికి ఇచ్చే న్యూట్రియంట్స్, దానికి ఇచ్చే వాటరు, సప్లిమెంట్స్ ప్రాపర్గా ఇవ్వాలి. చిన్న చిన్న పిల్లలు, ఫ్లవర్ వచ్చింది, పూత అయ్యింది, చిన్న పిందెలు ఉన్నాయి, మొత్తమే నీళ్ళు వేయడం బంద్ చేసేసి మొత్తం చెట్టు అంతా దానంతట అదే చేస్తుంది అంటే చెట్టుకి ఎక్కడి నుంచి నీళ్ళని తీసుకురాగలుగుతుంది, ఎక్కడి నుంచి చేయగలుగుతుంది? ఖచ్చితంగా డ్రిప్ ద్వారా నీటి యొక్క తేమ ఇట్లా పట్టుకుంటే ఒక రొట్టె ముద్ద లాంటి ముద్ద పదార్థం అయ్యేటువంటి పరిస్థితి ఎట్లుంటుందో అంత తడి పదును ఉండేటువంటి పరిస్థితుల్లో చేసుకుంటే సరిపోతుంది. ఇది నెంబర్ 1 థింగ్, కంపల్సరీగా వాడాల్సినటువంటి అంశం. రెండోది, మొత్తానికి ఇప్పుడు పూత వచ్చిన తర్వాత ఇంకా కూడా వాడిపెట్టి ఇంకా కూడా నీళ్ళు ఆపేసేస్తే మనం ఉన్న పూత మొత్తం కూడా రాలిపోతుంది. పూత రాలడానికి ముఖ్యంగా 3 కారణాలు. ఒకటి, నీటి హెచ్చుతగ్గులు, అంటే విపరీతమైన వాటర్ ఇచ్చినప్పుడు కూడా ఒక దారుణమైనటువంటి చైన్ లింక్ వ్యవస్థ తోటి ఉండేటువంటి పరిస్థితి. కింద వేర్ల నుంచి, అక్కడి నుంచి కాండానికి వచ్చి, కాండం నుంచి సైడ్ కొమ్మలకు వచ్చి, కొమ్మల నుంచి సైడ్కు ఉన్నటువంటి పక్క మండలకు వచ్చి, ఆ మండలం నుంచి చిన్న చిన్న ఒక తీగలాంటిగా జారుకొని దాంట్ లోపల ఉన్నటువంటి కాయ లోపలికి ఎరువులు, పోషకాలు రావాలి. ఇంత ప్రాసెస్ జరగాలి. ఈయన నీళ్లు పెట్టకుండా ఉంచినప్పుడు ఈ మామిడి యొక్క పూత వచ్చిన దగ్గర ఇట్లా లింక్ ఉండాలిగా, చైన్ లింక్ ఒకదానికి. ఈ లింక్ కాస్త దాహం కోసం ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు ఇందులోపలికి గాలి వెళ్ళిపోయి పిందె రాలిపోతుంది. గాలి వెళ్ళిపోయి పిందె రాలిపోతుంది. సో నీళ్ళు తక్కువ ఇవ్వడం వల్ల ఈ ప్రాబ్లం. నీళ్ళు ఎక్కువ ఇచ్చినాం, ఎక్సెస్ వాటర్ ఇవ్వడం ద్వారా
ఓవర్లాప్ అయ్యేటువంటి లింక్ సిస్టమ్ ఒకదానికి అతుక్కొని ఉండాలి. కానీ ఒకదానికి ఓవర్లాపింగ్ అయ్యేటువంటి సిస్టమ్ వచ్చినప్పుడు ఎక్కి జరిగినప్పుడు స్మూత్నెస్ పెరిగిపోతుంది. స్మూత్నెస్ పెరిగినప్పుడు ఎక్సెస్ గమ్ము కాకుండా అంతమందం గమ్ము ఉంటేనేమో అతుక్కునే సిచ్యువేషన్ ఉంటుంది. సో ఎక్సెస్ అయినప్పుడు కూడా ఈ గాలి అటు ఇటు వచ్చినప్పుడు పార్ట్నర్ రాలిపోతుంది. సో నీళ్ళు ఎక్కువైనప్పుడు రాలిపోతుంది, నీళ్ళు తక్కువైనప్పుడు. నీళ్ళు ఎక్కువైనప్పుడు ఇంకొక ప్రమాదం కూడా ఉంది. నీళ్ళు ఎక్కువైనప్పుడు అంటే పాదు నిండా నీళ్లు పెట్టిండు అని అర్థం. ఈ పాదు నిండా నీళ్లు పెట్టినప్పుడు వేరు వ్యవస్థలో ఉన్న నీళ్లు పోషకాలన్నీ ఈ యొక్క నీటికి ఉన్నటువంటి పీడనానికి కిందికి దిగిపోతాయి. ఎరువులన్నీ బేస్ కిందికి దిగిపోతాయి. ఇప్పుడు వేరు వ్యవస్థ ఈడుంది, నీళ్లు పెట్టినాం, ఈడనే ఉంది, ఈ నీళ్లు పోషకాలన్నీ ఈ వేర్ల ద్వారా పీల్చుకుంటూనే జరుగుతున్నాయి. కానీ ఇక్కడ కాకుండా ఒక గంట సేపు కాకుండా ఒక 5 గంటలు పెట్టిండు. నీటి తడి ఈడికెంచి కాకుండా ఈడికి వచ్చింది, ఇంత దూరం వచ్చింది. ఈ వేర్లకు అయస్కాంత శక్తి లేదు కదా, గుంజుకొని ఉరికొచ్చి తీసుకొని వచ్చేటందుకు దూరం అయిపోతుంది. సో న్యూట్రియంట్స్ యొక్క అవైలబిలిటీ కూడా తగ్గిపోతుంది. న్యూట్రియంట్ యొక్క అవైలబిలిటీ తగ్గిపోయినప్పుడు మళ్ళీ పోషకాలు తగ్గిపోతాయి. పోషకాలకు పైన కింద మొత్తం తేమ ఉంది, ఆక్సిజన్ రిలేషన్ జరగదు, మొత్తం అక్కడంతా బురద అయిపోయి ఎక్సెస్ అయిపోతుంది. ఇది కాకుండా చాలామంది వాటర్ను మడుల రూపంలో పెట్టి తళ్ళు కడతా ఉంటారు. మొత్తం విపరీతమైన ఎండలు. ఇప్పటికే టెంపరేచర్స్ ఎంత పెరుగుతున్నాయో మనం చూస్తున్నాం. 40-42 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది. ఇవాళ నీళ్లు పెడతాము, మళ్ళీ నెల రోజుల దాకా 20 రోజుల దాకా మొత్తమే నీళ్లు పెట్టే పరిస్థితి చేయకపోయేసరికి క్లైమేటికల్ కండిషన్స్లో బ్యాలెన్సెస్ వచ్చేసేస్తాయి. ఒక రకమైనటువంటి దానికి ఇప్పుడు నాకు ఫుడ్ ఉదయం 8 గంటలకు పెట్టినాం టిఫిన్, మధ్యాహ్నం లంచ్ 1 గంటలకు పెట్టినాం, సాయంత్రం డిన్నర్కి ఎట్లయితే దినచర్యలో ప్రక్రియలో ఉందో మొక్కలు కూడా మనం ఎన్ని రోజులకి ఇస్తున్నాం, ఎంత చేస్తున్నాం, ఎంత జరుగుతున్నాం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అట్లా కాకుండా నెలలకు సంబంధించింది ఒకటేసారి ఇస్తాం, ఒకటేసారి చేస్తామంటే అది కూడా అనీవెన్ షేప్లో వాటరింగ్ ఇవ్వడం అనేది వస్తుంది. సో తద్వారా కూడా మొక్క దెబ్బతింటుంది, మొక్కలో ఉన్నటువంటి కాయ దెబ్బతింటుంది. ఈ కాయ దెబ్బతింటతో కూడా పూత ఖాతా మొత్తం కూడా రాలిపోతుంది. ఇంకోటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. అంటే విపరీతమైనటువంటి పూత వస్తుంది, పూత కాయగా కన్వర్ట్ అయ్యే పరిస్థితి ఉండదు. దాంట్లోపల పొటాషియం, తనము, ఎన్పికేల మిశ్రమంలో మేజర్గా పొటాషియము, బోరాను, మొగ ఆడ పుష్పాల కలయిక జరగడం కోసం కావాల్సినటువంటి పోషక యాజమాన్యం ఉంటుంది. ఈ పోషక యాజమాన్యం ప్రాపర్గా ఉండదు. దీంతో పాటు హార్మోన్స్ ఉంటాయి కొన్ని మొక్కలకు సంబంధించి. నాప్థలిక్ ఎస్టిక్ యాసిడ్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఇంబ్యాలెన్స్ అయినప్పుడు కూడా హార్మోన్ల ప్రభావం వల్ల కూడా పూతలు రాలిపోతుంది. సో ఈ హార్మోన్ను బ్యాలెన్స్ చేయడం కోసం మార్కెట్ లోపల నాప్థలిక్ ఎస్టిక్ యాసిడ్ అని చెప్పేసి దొరుకుతుంది. దీన్ని లోకల్ భాషలో ప్లానోఫిక్స్ అని చెప్పేసి చెప్తారు. 1 ml 4 లీటర్ల నీళ్ళకి కలపాలి. 1 ml కానీ 1 ml 1 లీటర్ కలిపిండి అనుకోండి, హార్మోనల్ యొక్క గాఢత పెరిగిపోయి అప్పుడు కూడా రాలిపోతుంది. ఆ ప్రమాదం కూడా ఉంది. ఎక్సెస్ 4 లీటర్లకు 1 ml వేయాలి. సో అట్లా చేయకుండా కొంతమంది రైతు సోదరులు వేస్తుంటారు. తర్వాత హార్మోనల్ స్ప్రే చేసినప్పుడు, ఒక హార్మోనల్ స్ప్రే చేస్తున్నప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చేయడం కోసం వాడుతున్నది. దీంట్లో న్యూట్రియంట్స్, తెగులు మందులు, పురుగు మందులు అన్నీ కలిపి ఒకేసారి కొడుతుంటారు. సో ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అంటే నువ్వు కొట్టేదే హార్మోన్లో బ్యాలెన్స్ చేయడం కోసం కొడుతున్నావు. నేను హార్మోనల్ ఇంజెక్షన్ హార్మోనల్ పరిస్థితుల్లో చేసుకున్నప్పుడు నేను ఒక హార్మోన్ జరగాలి తప్ప మిగతా వాటన్నిటి మీద దీన్ని కంట్రోల్ చేసేటువంటి కెపాసిటీ ఉంటుంది. కాబట్టి హార్మోనల్ బ్యాలెన్స్ కూడా మనం కంట్రోల్ చేయాలి. దీని తర్వాత పురుగులు ఏమన్నా వచ్చినాయా, ఆకు తినే పురుగు కానీ, కాయ తినే పురుగు కానీ, టెంకె పురుగు కానీ, టెంకె లోపల వచ్చేసేసాడు, ఫ్లవర్ లోపల నుంచి అందులోపల గుడ్లు పెట్టేసేసి పోతుంది, తర్వాతకు అది అయిపోయి ఉంటుంది. సో ఇట్లాంటి ఏదన్నా పురుగు వచ్చి ఎక్స్టర్నల్ బాడీ వచ్చి ఈ కాయను కొట్టినప్పుడు కాయ రాలే ఛాన్స్ ఉంటుంది, పిందె రాలే ఛాన్స్ ఉంటుంది. సో ఎక్స్టర్నల్గా వచ్చి కొడుతుందా, పురుగు కొట్టిందా లేదనేది పురుగుకు సంబంధించినటువంటి మందులు పిచికారి, ఏదో ఒక మందులు, వేప నూనె కానీ, కానుగ నూనె కానీ, ఏదైనా ఒక ఆయిలీ స్ట్రక్చర్తో చేస్తే పురుగుకి ఏదైనా గుడ్డు దశ, కోశస్థ దశ, పురుగు లార్వా దశ, తర్వాత అడల్ట్ దశకు సంబంధించి మారుతుంది. ఈ లార్వాలు ఏదైతే ఉన్నాయో అదే పురుగు వచ్చి గీకి తింటుంది. సో దాన్ని కంట్రోల్ చేయడం కోసం మార్కెట్లో దొరికేటువంటి ఎలాంటి పురుగు మందులైనా సరే, ఇప్పుడు సపోజ్ ప్రొపినోఫాస్ ఉంది, మీరు ఇందాక చెప్పిన ఎస్పేట్ ఉంది, ఎస్పేట్ కూడా కొంతవరకు పురుగు కోసం పనిచేస్తుంది. అదేవిధంగా ప్రొపినోఫాస్ 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవడం కానీ, లేదంటే క్లోరాంత్రినప్రోల్కి సంబంధించినటువంటి మందు ఉంటుంది 0.2,
5 ml లీటర్ నీటికి పిచికారి చేసుకోవడం కానీ ఇట్లా రకరకాల మందులు అందుబాటులో ఉన్నాయి. ఆ రైతు యొక్క కండిషన్ను బట్టి పురుగు ఉంటేనే పురుగు మందు కొట్టాలి. పురుగు ఉన్నా లేకున్నా సరే నేను పురుగు మందు కొట్టేసేస్తా జరుగుతానంటే ఉపయోగం లేదు, దానివల్ల అవసరం కూడా లేదు. సో ఈ విషయాన్ని రైతులు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా వాటర్ మేనేజ్మెంటు, కాయలు మంచి లాభాలు తేవాలి అంటే వాటర్ మేనేజ్మెంట్, న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అనేది చాలా కీలకమైనటువంటిది అంశం. ఒక్కొక్క నెలకు 15 రోజులకు 20 రోజులకు దాని యొక్క సైజు యొక్క పరిస్థితి పెరుగుతా పోతుంటుంది, నిత్యం గ్రోత్. మనం న్యూట్రియంట్ ఇస్తూ ఉంటేనే, వాటర్ ఇస్తూ ఉంటేనే మొక్క యొక్క ఎదుగుదల నడుస్తూ ఉంటుంది. విపరీతమైన ఎక్సెస్ వాటర్ ఇచ్చినా ఉపయోగం లేదు, తక్కువ వాటర్ ఇచ్చినా దాని లోపల ఫుడ్ మెటీరియల్ తయారు చేసుకునేటువంటి ప్రక్రియ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా తగిన మోతాదులో తడి పొడి పద్ధతుల్లో డ్రిప్ ద్వారా నీళ్ళు ఇచ్చుకున్నప్పుడు డెఫినెట్లీగా మంచి యాజమాన్య పద్ధతులు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ మధ్యకాలంలో ఫ్రూట్ కవర్స్ ఏంటి అని నేను అదే అడగబోతున్నా. ఇంతకుముందు ఒక హై డెన్సిటీ మామిడి మీద మనం ఒక స్టోరీ చేసాం. ఆ తోటలో రైతు ప్రతి ఫ్రూట్కు ఒక కవరు. అవును, ఫ్రూట్ కవర్ ఏంటి అంటే ఇందాక మీరు చెప్పారు, టెంక పురుగు వస్తుంది, లేకపోతే కాయను తొలిచి కాయ లోపల ఫ్రూట్ ఫ్లైకి సంబంధించినటువంటి డ్యామేజ్ వస్తుంది, పండు ఈగ డ్యామేజ్ వస్తుంది, పండు కోసిన బట్టి మీదంగా మంచిగా ఉంటుంది, గిత్తత ఏదో నల్లగా పుట్టుమచ్చలాగా ఉంటుంది, లోపల పోయి తీసేసేస్తే అన్ని తెల్ల తెల్ల పురుగులు, నులి పురుగుల్లాగా అట్లాంటి పురుగులు ఉంటాయి. ఇదంతా పండు ఈగకు సంబంధించినటువంటి పెడత. ఇవన్నీ రకరకాలుగా వస్తుంది. అంటే కాయ ఫార్మేషన్ అయ్యి బడ్ స్టేజ్ నుంచి కాయ సైజ్ వచ్చేంత వరకు కావాల్సిన 130 రోజుల నుంచి 150 రోజుల టైం ఏదైతే పడుతుందో, ఈ 130-150 రోజుల క్రమంలో ఈ కాయకు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ద్వారా పురుగులు వచ్చి వీటొచ్చిని అటాక్ చేయకుండా ఉంచడం కోసం ఒక ఫ్రూట్ కవర్ బ్యాగ్స్ ఉంటాయి. ఆ బ్యాగు మార్కెట్లో రూపాయి నుంచి రూపాయిన్నర, 2 రూపాయల వరకు రకరకాల కంపెనీ వాళ్ళు అమ్ముతున్నారు. ఒక ఫ్రూట్కు ఒక కవర్ను చుట్టేసేసి ఆ చుట్టడం ద్వారా బయట నుంచి ఎలాంటి ఎఫెక్ట్ జరగకుండా ఆ కాడ లోపల నుంచి బలమైనటువంటి కాయ ఏదైతే ఉందో దాన్ని అది చేసుకోవడం. పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, 30 సంవత్సరాలు 40 సంవత్సరాల చెట్లు పైన పోయి కొటార కొమ్మలలో ఇది పెట్టాలంటే సాధ్యం కాదు. అందుకని ఐడెన్సిటీ లాంటి ఫార్మింగ్ చేసినప్పుడు 5 ఫీట్లు 6 ఫీట్లు 8 ఫీట్ల హైట్లో ఉన్నప్పుడు ఒక నిచ్చెన వేసుకొని ఇంకోటి చేసుకొని ప్రతి ఫ్రూట్ కట్టుకోవడానికి, ప్రతి ఫ్రూట్ను అట్లా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే కాయ యొక్క క్వాలిటీ పెరుగుతుంది. కాయ లోపల పండుగ కానీ కాయ యొక్క ఇంకొక పురుగులు కానీ ఏవి కూడా డ్యామేజ్ చేయడానికి ఉండదు. మనం రైతులు కొట్టే పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్ ఇవన్నీ ఏవి కూడా ఫ్రూట్ మీద ఎఫెక్ట్ పడదు. 100%గా ఆర్గానిక్ కన్జ్యూమ్ చేసేటువంటి కండిషన్స్కు ఉండాలనుకున్నప్పుడు ఈ రకమైనటువంటి కవర్స్ ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే కోస్తామో 5 రోజుల ముందు, 10 రోజుల ముందు ఈ కాయను సన్లైట్కి ఎక్స్పోజ్ చేయడం ద్వారా కాయ షైనింగ్తో పాటు కాయకు కావాల్సినటువంటి అన్ని రకాల దాని యొక్క షేపు, సైజు, దాని యొక్క కలరు, క్వాలిటీ ఇవన్నీ కూడా. సో హార్వెస్టింగ్ కంటే 5 డేస్ ముందు 5 డేస్ ముందు 10 డేస్ ముందు మనం కవర్ను తీసేసేసుకొని దాన్ని మంచిగా ప్యాక్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో చేసుకోవడం ద్వారా కవర్స్ ద్వారా ఈ రకమైనటువంటి ఉపయోగం. ఇంకొకటి, మనకు కొన్ని మెయిన్ రోడ్ల పక్కన కొన్ని తోటలు ఉంటాయి, మట్టి రోడ్లు ఉంటాయి, వెహికల్ ఫ్లయింగ్ ఉంటుంది, వాటి మీద విపరీతమైన దుమ్ము పడుతుంది చెట్ల మీద. అంటే అది పూత మీద కానీ కాత మీద కానీ ప్రభావం చూపించదు. అలాంటి సందర్భం 100% ప్రభావం చూపిస్తుంది సార్. అంటే మీరు అడిగిన ప్రశ్న యావత్ తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఉంటుంది. ఇటుక బట్టీలు ఉంటాయి కొన్ని చోట్ల, ఇటుక బట్టీల లోపల నుంచి ఫాగ్ వస్తుంది, మంచు, దాని ప్రభావం కూడా ఈ కాయల మీద ఉంటుంది. తర్వాత రోడ్డు పక్కన ఉన్నటువంటి దుమ్ము ఆల్మోస్ట్ ఒక లేయర్ లాగా మొత్తం ఫామ్ అయిపోయి ఉంటుంది. సో ఈ లేయర్ లాగా ఫామ్ అయిపోతున్న ఇటుక బట్టీలు ఉన్నటువంటిది కావచ్చు, రోడ్డు పక్కన ఉన్న మట్టి రోడ్లు ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి చెట్లు కావచ్చు, ఈ చెట్లలో ఖచ్చితంగా విండ్ బ్రేక్స్ లాంటివి, అంటే బయట నుంచి వచ్చి లోపలికి రాకుండా ఉండడం కోసం ఒక తెరల్లాగా ఉన్నటువంటి చెట్లను గుబురుగా పెద్ద చెట్లు పెట్టుకోవాలి. రెండోది, తప్పనిసరిగా ఈ చెట్లకు 15 రోజులకు 10 రోజులకు ఒకసారైనా ఖచ్చితంగా వాటర్ పైనుంచి చేయాలి. వర్షం వచ్చినట్టుగా ఫాగింగ్ చేసినట్టుగానే వాటర్ను స్ప్రింకిల్ చేసి, లేదంటే ఇందాక చెప్పినట్టు మనం ఏదైతే మసిమంగుకు వాడుతున్నామో స్టార్చ్ పౌడర్ కానీ కుంకుడుకాయల పౌడర్ కానీ ఏదో ఒక దాన్ని పిచికారి చేసుకోవడం ద్వారా దాని లోపల ఉన్న దుమ్ము, డస్ట్ లేయర్స్ అన్నీ కూడా బయటకు పోతాయి. ఏం నష్టం జరుగుతుంది సార్, ఏమైనా అవుతుందా అని అంటే ఏం నష్టం జరుగుతుంది సార్, మా మొక్కలు పీల్చుకునేదే
కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకుంటాయి. కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకునేది ఎక్కడ? ఆకు యొక్క పత్రహరితం లోపల. ఈ పత్రహరితం మొత్తం దుమ్ము ధూళితోటి అదే అయింది. ఇక కార్బన్ ఎమిషన్ ఎక్కడి నుంచి పీల్చుకోగలుగుతుంది? నాకు మొత్తం మాస్క్ వేసారు, నీళ్లు గాలి ఏది రానియకుండా మూతికి మొత్తం కట్టేసారు. ఏమైపోతుంది? నేను చచ్చిపోతా. ఆక్సిజన్ రాదుగా. ఆక్సిజన్ సప్లై కాదు నాకు. నా మొక్కలు కూడా కార్బన్ డైఆక్సైడ్ సప్లై జరపక మొక్కలు చాలా వీక్ అయిపోతాయి. క్రమంగా మొక్కలే చచ్చిపోవడం కూడా మనం చూడవచ్చు. సో అట్లాంటి పరిస్థితిని రానియద్దు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే మొక్కలు తాను బతుకుతూ తనను నువ్వు చూసుకున్నప్పుడు తన లోపల నుంచి ఫ్రూట్స్ ఇచ్చి మనల్ని ఆర్థికమైనటువంటి వనరులనిచ్చి మనకు మంచి గాలినిచ్చి మనకు మంచి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో మొక్కలకు ఇట్లాంటి డ్యామేజ్ రానియకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటే లాభాలు పొందొచ్చు. సో ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని పద్ధతులు పాటిస్తే అంటే మీరేమో సరే మనకు పూత స్టార్ట్ అయిన దశ నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటర్ మేనేజ్మెంట్ ఎట్లా ఉండాలి, పెస్ట్ మేనేజ్మెంట్ ఎట్లా ఉండాలి అని చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఇప్పటికిప్పుడున్న పరిస్థితి ఆల్రెడీ పూత మీద చెట్లు ఉన్నాయి, ఆల్రెడీ కాత మీద చెట్లు ఉన్నాయి. అంటే వీటిని కాపాడుకోవడానికి ఇప్పటికిప్పుడు తక్షణం రైతులు రైతులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అనేది చాలా మంచి ప్రశ్న. తక్షణమే రైతులు చేయాల్సినటువంటి దాంట్లలో ఎరువుల మేనేజ్మెంటు. ఎందుకంటే మంచు ఇట్లాంటి ప్రభావం చేరినప్పుడు ఆ మంచు యొక్క ప్రభావం చెట్ల మీద, మొక్కల మీద, వీటి మీద అన్నిట్లలో కూడా పడ్డప్పుడు మొక్కను సస్టైన్ చేయాలి, మొక్కను రోగనిరోధక శక్తి పెంచాలి. బలమైనటువంటి ఎరువులు, పోషకాలు ఇచ్చినప్పుడే, నీళ్ళు ఇచ్చినప్పుడే మొక్క బలంగా తయారవుతుంది. కాబట్టి అటు వైపుకు పోయి నేను కోమాలోకి పోయి లేకపోతే నేను బయటకు పోయి వచ్చినప్పుడు, నేను బయటకు వచ్చిన తర్వాత ఎట్లయితే ఫుడ్ మెటీరియల్ అవసరమో క్వాలిటీ ఫుడ్ మెటీరియల్ మనం ఇవ్వాలి. క్వాలిటీ ఫుడ్ మెటీరియల్ ఇవ్వాలంటే ఖచ్చితంగా డ్రిప్ ద్వారా ఉన్నటువంటి ఎరువులు, నీళ్లు, పోషకాల యాజమాన్యం తప్పనిసరిగా చేసుకోవాలి. ఇప్పటికి కూడా ఏమన్నా మంచు ఇట్లాంటి పరిస్థితి ఉన్నది అని అంటే ఫ్రూట్ కవర్స్ ఇప్పటికే కాయలు ఫార్మేషన్ అయి ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు ఫ్రూట్ కవర్స్ వేసుకోవడం. తర్వాత ఫ్రూట్ కవర్స్ కూడా నేను వేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అంటే మామూలుగా పిచికారీ చేస్తే మందుల పిచికారీ చేస్తాం కదా, అట్లా కాకుండా పిచికారీ చేసేటప్పుడు ఒక బెలూన్ లాగా, ఒక బబుల్ లాగా వచ్చేటువంటి ఒక స్ప్రేను చెట్ల మీద పిచికారీ చేసుకోవడం ద్వారా కూడా రిలీఫ్నెస్ దొరుకుతుంది. తర్వాత అప్పుడప్పుడు చెట్లకు పోషక యాజమాన్యాన్ని సమతుల్యతను క్లియర్ చేయడం కోసం 13-0-45 అంటే పొటాషియం నైట్రేటు, అదేవిధంగా 3-19-19-19 అనేటువంటి న్యూట్రియంట్స్ నీళ్ళలో కరిగేటువంటి ఎరువులు ఒక 5 గ్రాములు లీటర్ నీటికి 13-0-45 కానీ లేదా 13-19లకు సంబంధించి ఒక 5 గ్రాముల లీటర్ నీటికి. అదేవిధంగా దీంతోపాటు ఫార్ములా 4, ఫార్ములా 6 కాంబినేషన్స్లో బయట దొరుకుతుంటాయి. జింక్, బోరాన్, మ్యాంగనీస్, ఐరన్, కాపర్ ఇవన్నీ. ఇవి కూడా ఒక 5 గ్రాముల లీటర్ నీటికి కట్ చేస్తూ 10-15 రోజులకు 20 రోజులకు ఒకసారైనా. ఎందుకంటే రెసిస్టెన్స్ బాడీని పెంచడానికి పోషకాలకు సంబంధించినటువంటి సమతుల్యతను అధ్యయడం కోసం మనం చేయాలి. వీలైతే డ్రిప్ ద్వారానే ఎరువులు ఇచ్చుకొని, సపోజ్ ఒక రైతు డ్రిప్ ద్వారా నేను ఎరువులు వేయాలనుకుంటున్నా అంటాడు, వెంచూరి ద్వారా డ్రిప్ సిస్టమ్ ద్వారా ఎరువులు ఎక్కించి నడిపిస్తుంటాడు. 1 గంట సేపు నీళ్ళు ఇస్తున్నాను అనుకుందాం ఆ రైతు. ఫస్ట్ అరగంట సేపు నీళ్ళు ఇవ్వాలి, ఓ 15 నిమిషాలు 10 నిమిషాల సేపు ఆయన మందులు ఎక్కియాలి, ఇంకొక 10 నిమిషాల సేపు మందులు ఎక్కించిన తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్ రన్ చేయాలి. చాలా మంది రైతు సోదరులు ఫర్టిగేషన్ ఇవ్వమని అంటే పంపుతోటో లేకపోతే దాంతోటో మందులు ఇస్తున్నారు. ఇచ్చేసేసి మందు కుండి ఈయన దగ్గర అయిపోయిందని అంటే మందు మొత్తం స్విచ్ బంద్ చేసేస్తున్నారు. స్విచ్ బంద్ చేసిన తర్వాత ఏం ఉపయోగం లేదు. మొత్తం ఇదంతా సప్లై చైన్లో ఒక 2 పైప్ లైన్లో ఆగిపోయే పరిస్థితి. సో అది పైప్ లైన్లో కూడా క్లియర్ కావాలి. రెండోది మందులు ఎక్కియమంటే ఎక్కిస్తున్నారు. 3 గంటలు 5 గంటలు 10 గంటలు నీళ్లు పెట్టేటటువంటి వాళ్ళు ఉన్నారు. మందులు ఎక్కించిన తర్వాత నువ్వు 3 గంటలు 5 గంటలు 10 గంటలు నీళ్లు పెట్టడం ద్వారా పూర్తిగా డైల్యూట్ అయిపోయి కిందికి వెళ్ళిపోతుంది, లీచ్ అవుట్ అవుతుంది. దాన్ని లీచ్ అవుట్ అవ్వడం అంటే బయటికి వెళ్ళిపోవడం అంటే. సో ఇట్లా తడి పొడి పద్ధతిలో వాటర్ ఇవ్వడం, మొక్క ఏ మేరకు అవసరమవుతుంది పోషకాలకు సంబంధించినటువంటి సమతుల్యత జాగ్రత్త పాటించడం, వీలైతే డ్రిప్ ద్వారా కరిగే ఎరువులు ఇచ్చుకోవడం, స్ప్రేస్కి సంబంధించినటువంటి దాంట్లో మంచు ఇట్లాంటి ప్రభావాలు లేకుండా చూసుకోవడం, ఫ్రూట్ కవర్సు చేసుకోవడం, ఇట్లాంటి ద్వారా మ్యాంగో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న కాయ వరకు, ఉన్న కాయలు సైజు వరకు కూడా మంచి నాణ్యమైనటువంటి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సాగర్. మామిడి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రస్తుతం తోటల మీద ఉన్న పూత కాతను దక్కించుకోవడానికి, ఎక్కువ ఫలసాయం పొందడానికి అవసరమైన సూచనలు సలహాలు ఇచ్చినందుకు భూమిపుత్ర తరపున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.